హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 10వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 21వ పాఠమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనే పాఠం గురించి అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఒక సబ్స్క్రైబ్ కానీ ఒక లైక్ కానీ చేసినట్లయితే నాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుందన్నమాట. ఇంకా నేను ఎక్కువ వీడియోస్ చేయడానికైతే నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎవరైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చూడలేదో ఒకసారి మన ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి చూడండి. మీకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క లెసన్ని క్లుప్తంగా చెప్పడం అయితే జరిగింది. సో వినండి, ప్రతి లెసన్ని కూడా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నేనైతే వాటికి రెస్పాన్స్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా వీటి అన్నిటికి కూడా నేను బిట్స్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది తరగతుల వారీగా. అదేవిధంగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో పిఐకి సంబంధించినవి, అదేవిధంగా సైకాలజీకి సంబంధించినవి కూడా నేను చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మనందరం కూడా కొలాబరేటివ్గా చదువుకోవడానికి అయితే ఈ ఛానల్ని అయితే మనం క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీలో నేను ప్రతిరోజు ఒక క్వశ్చన్ అయితే నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో టెట్ కానీ డిఎస్సి కానీ ఇతర ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా కూడా అదైతే ఫాలో చేసుకోండి, మీకు అది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 10వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని చివరి పాఠమైనటువంటి 21వ పాఠం ఇది. సో ఇది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. సో ఇక్కడ చూసినట్లయితే నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు సుదీర్ఘ పోరాటాల తర్వాత 2014 జూన్ 2న భారతదేశంలో తెలంగాణ ఒక పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరించింది. సో ఈ అధ్యాయంలో ఈ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రం ఎలా సిద్ధించింది, దాని ముందు ఏం పరిణామాలు జరిగినాయి అనేది అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్ర కలయిక. మొదటగా హైదరాబాద్ రాష్ట్ర కలయిక ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ భారతదేశ స్వతంత్ర ఉద్యమ చివరి దశలో హైదరాబాద్ రాష్ట్రం లేదా నిజాం సంస్థానం అందరి దృష్టిని ఆకర్షించింది. భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు విడిచి వెళ్ళిన తర్వాత స్వతంత్ర రాజ్యంగా ఏర్పడాలని నిజాం భావించాడు. సో హైదరాబాద్లోని జాతీయవాదులు దీనిని వ్యతిరేకించారు. హైదరాబాద్ రాష్ట్రంలోని 16 జిల్లాలలో 8 జిల్లాలు తెలుగు మాట్లాడే ప్రాంతాలుగా ఉన్నాయి. ఎన్ని జిల్లాలండి? 8 జిల్లాలు తెలుగు మాట్లాడే ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాలను తెలంగాణగా వ్యవహరించే వాళ్ళు. సో హైదరాబాద్లోని జాతీయవాదులు గ్రామాలకు వెళ్ళి తెలుగు భాషలో విద్య కోసం, ప్రజాస్వామిక ప్రభుత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం ప్రచారం చేయసాగారు. సో 1920, 1930 దశకాలలో ఆంధ్ర మహాసభ ఈ ఆకాంక్షను ముందుకు తీసుకెళ్ళింది. 1940వ దశకంలో ఈ ఉద్యమానికి కోస్తా ఆంధ్రాలోని జాతీయవాదులు కూడా మద్దతు తెలిపారు. అతి త్వరలో ఈ ఉద్యమం భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలు కూడా చేపట్టి నిజాం, రజాకార్ల మద్దతు ఉన్న దొరల పాలనను వ్యతిరేకించసాగారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా తెలంగాణ అని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో ఇంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం అనేది నిజాం సంస్థానంలో సో ఈ విధంగా మనకి ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అంతర్గత ఘర్షణల వల్ల జవహర్లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్న భారత ప్రభుత్వం పోలీసు చర్య చేపట్టి భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం కలిసేటట్టు చేశారు. వీటి గురించి మీరు 8వ తరగతిలో చదివారు. అప్పుడు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. ఆ తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఒక ఉద్యమం మొదలైంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పోలీస్ చర్య అనేది ఇంపార్టెంట్ అండి. అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని పోలీస్ చర్య ద్వారా ఏం చేశారంటే
హైదరాబాద్ రాష్ట్రం కలిసేటట్లు చేయడం జరిగింది. సో అంటే భారతదేశంలో విలీనం కాలేదన్నమాట. అప్పటికి నిజాం ప్రభు ఆయన సపరేట్గా ఉండాలని అనుకున్నాడు. సో దాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో అప్పుడు ఈ పోలీస్ చర్య చేసి భారతదేశంలోకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం అయితే విలీనం చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ పోలీస్ చర్య అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు. సో ఇక్కడ తెలుగు భాష మాట్లాడే 3 విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. సో ఇవి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ. ఈ 3 ప్రాంతాలలో మాట్లాడే భాష తెలుగే అయినా కూడా వాటి మాండలికాలలో తేడాలు ఉండడమే కాకుండా భిన్న సంస్కృతులు, అస్తిత్వాలు కూడా ఉన్నాయి. గిరిజన భాషలు దక్కన్ ఉర్దూ, కన్నడ, మరాఠీ భాషలతో మిళితమైన జానపద సాంప్రదాయం నుండి తెలంగాణ భాష రూపొందింది. కోస్తాంధ్రలోని తెలుగుపై సంస్కృత భాష ఉపయోగం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ముస్లిం, దళిత, చేతివృత్తుల, గిరిజన, వలస సముదాయాల నుంచి తీసుకున్న సమ్మిళిత సంస్కృతి తెలంగాణది. సో ఇక్కడ ఇతర ప్రాంతాలలో కంటే ముస్లింలు, వెనుకబడిన కులాల వాళ్ళు, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండి తెలంగాణ సామాజిక చిత్రం భిన్నంగా ఉండేది. చారిత్రకంగా చూస్తే తెలంగాణలో కంటే కోస్తా ప్రాంతంలో సంస్కృత భాష, సంస్కృతి స్వభావం ఎక్కువ. కోస్తా ప్రాంతం బ్రిటిషు ప్రత్యక్ష పాలన కింద ఉండి 19వ శతాబ్దం నుండి ఇంగ్లీష్ విద్య అందుబాటులోకి వచ్చింది. సో మనకి కోస్తాంధ్రలో బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కింద ఉంది కాబట్టి అక్కడ ఏంటండి 19వ శతాబ్దం నుంచి అక్కడ ఇంగ్లీష్ విద్య అనేది రావడం జరిగింది. సో మన దగ్గర ఏంటంటే నిజాం ప్రభు ఇక్కడ పరిపాలిస్తున్నాడు కాబట్టి మన దగ్గర ఎడ్యుకేషన్ అనేది, ఇంగ్లీష్ విద్య అనేది రాలేదన్నమాట. సో ఆ విధంగా ఆ ప్రాంతం వేగంగా ఆధునీకరణ ప్రక్రియకు లోనైంది. ఇందుకు విరుద్ధంగా నిజాం పాలనలోని తెలంగాణ బోధనా భాషగా ఉర్దూ బలవంతంగా అమలు చేశారు. సో ఇక్కడ తెలంగాణలో బోధనా భాష ఏంటంటే ఉర్దూ అనేది గుర్తుపెట్టుకోండి మొదట్లో. ఈ ప్రక్రియ కారణంగా ఆధునిక విద్యకు ప్రోత్సాహం అంతగా లభించలేదు. సో 1948లో తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత 9%, ప్రత్యేకించి స్త్రీల అక్షరాస్యత 4% ఉండేది. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ప్రీవియస్గా అడిగిన సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత 1948 సంవత్సరంలో ఎంత ఉందంటే 9% ఉండేది. స్త్రీలదైతే మరి 4%గానే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే కోస్తాంధ్ర ప్రధానంగా డెల్టా ప్రాంతాల్లో మైదాన ప్రాంతాలు కలిగి మెరుగైన కాల్వ వ్యవస్థలో సమృద్ధిగా నీటిని కలిగి ఉండగా పీఠభూములలో ఉన్న తెలంగాణ వర్షాధార వ్యవసాయం మీద, పశు పోషణ మీద, అదేవిధంగా అటవీ, వేట, ఆహార సేకరణ మీద ఆధారపడి ఉంది. మిట్ట పల్లాలు ఉండే ఈ ప్రాంతాలలో చెరువులు నిర్మించి ఆ నీటిని పలు రకాల పంటలు సాగు చేయడానికి ఉపయోగించేవాళ్ళు. సో బ్రిటిష్ కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల్లో కోస్తాంధ్ర బాగా అభివృద్ధి చెంది ఉంది. అయితే ముఖ్యమైన నదులు ప్రవహిస్తూ విస్తారమైన ఖనిజ సంపద, అదేవిధంగా అటవీ భూములతో తెలంగాణ అభివృద్ధి చెందటానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. సో ఈ కారణంగా తెలంగాణ వనరులను ఉపయోగించుకోవటానికి, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర ప్రాంతం నుంచి సంపన్నులు తీవ్ర ఆసక్తి కనబరచసాగారు. దాంతో ఆంధ్ర ప్రాంతం నుంచి విశాలాంధ్ర అన్న కోరిక ముందుకు వచ్చింది. సో ఇక్కడ భారతదేశంలో కలిసిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం 1952లో ప్రజాస్వామిక విధానంలోకి వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. సో ఇది మనకి ఇంతకుముందు అడిగిన సందర్భాలు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ 1952లో ప్రజాస్వామిక విధానంలోకి వచ్చింది హైదరాబాద్ రాష్ట్రం అనేది. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన మొదటి ముఖ్యమంత్రి ఎవరండి? బూర్గుల అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి 1953లో ఆంధ్ర ప్రాంతం వేరుపడడంతో, ఇక్కడ చూడండి, మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతం 53లో
వేరు చేయబడింది. అదే హైదరాబాద్ ప్రాంతం భారతదేశంలో కలిసింది ఎప్పుడు అంటే 52 అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 1952లో హైదరాబాదు భారతదేశంలో కలిసింది. 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర వేరైంది. సో టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు అయితే ఇక్కడ వచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడ ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం. సో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, అదేవిధంగా 1953 ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఏకం చేయాలని ఉద్యమం మొదలైంది. విలీనానికి అనుకూలంగా ఆంధ్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో అధిక శాతం సభ్యులు విలీనానికి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సో కోస్తా ఆంధ్రాలోని సంపన్న అభివృద్ధి చెందిన వర్గం కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రంలో ఆధిపత్యం సాధిస్తారని వాళ్ళు ఆందోళన పడసాగారు. ఎటువంటి ప్రయోజనాలు లేకుండా తెలంగాణ ప్రజలు తమ వనరులపై నియంత్రణ కోల్పోతారని భయపడ్డారు. సో కోస్తా ప్రాంతంలో ఇంగ్లీషు చదువులు చదివిన యువత పెద్ద సంఖ్యలో ఉండడంతో తెలంగాణ యువత విద్య, ఉపాధి అవకాశాల గురించి కూడా వాళ్ళు ఆందోళన పడసాగారు. కేంద్ర ప్రభుత్వ చొరవతో ఇరు ప్రాంతాల నాయకులు ఢిల్లీలో సమావేశం అయ్యి సుదీర్ఘ చర్చల తర్వాత 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి చాలాసార్లు ఇందులో నుంచి మనకు బిట్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1956. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1952లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం ఎక్కడ కలిసింది? భారతదేశంలో. 1953 సంవత్సరంలో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్కేమో బూర్గుల రామకృష్ణారావు, అదే ఆంధ్ర ప్రాంతానికేమో టంగుటూరి ప్రకాశం సో ముఖ్యమంత్రులు కావడం జరిగింది. మళ్ళీ 1956లో ఏం జరిగింది? పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. సో ఈ ఒప్పందంపై ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణరాజు, తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, మరి చెన్నారెడ్డి, జేవి నరసింహారావు, కేవి రంగారెడ్డి సంతకాలు పెట్టారు. సో వీళ్ళు మనకు ఇంపార్టెంట్ అండి. బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, సత్యనారాయణ రాజు. సో వీళ్ళేమో ఆంధ్ర నుంచి రావడం జరిగింది. తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, నరసింహారావు, అదేవిధంగా రంగారెడ్డి, వీళ్ళు తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రం నుంచి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళు మౌలికంగా 14 అంశాలపైన ఒప్పందానికి వచ్చారు. దీంతో తెలంగాణ ప్రజల సంతృప్తికి లోబడి 2 రాష్ట్రాల విలీనానికి మార్గం సుగమం అయ్యింది. సో ఈ విధంగా హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంగా ఏర్పడింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఒప్పందంలోని ముఖ్య అంశాలు, ఒకటి చూసినట్లయితే పరిపాలనపై ఖర్చులను 2 ప్రాంతాలు ఆయా నిష్పత్తిలో భరించాలి. తెలంగాణలో రెవెన్యూ మిగులుని తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి. సో రెండోది చూసినట్లయితే తెలంగాణలో అప్పటికి ఉన్న విద్యా సౌకర్యాలను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తారు. మూడోది చూసినట్లయితే 12 ఏళ్ల పాటు తెలంగాణలో నివసిస్తే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలకు, విద్యా సంస్థలలో ప్రవేశాలకు అర్హతనిచ్చే ముల్కీ నియమాలను కొనసాగించడానికి అంగీకరించారు. సో నాలుగోది చూసినట్లయితే తెలంగాణ అభివృద్ధి అవసరాలను పర్యవేక్షించడానికి శాసనసభ నుంచి 20 మంది సభ్యులతో చట్టబద్ధమైన ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. సో ఇక్కడ ఐదోది చూసినట్లయితే తెలంగాణలోని వ్యవసాయ భూమి అమ్మకాన్ని ఈ ప్రాంతీయ సంఘం నియంత్రిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 40% సభ్యులు తెలంగాణ నుంచి, 60% సభ్యులు ఆంధ్ర నుంచి ఉంటారు. సో ఏడోది చూసినట్లయితే ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి, ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉంటే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి
ఉండాలి అనేది ఇక్కడ 7 నియమాలు అనేది మనం పెట్టుకోవడం జరిగింది. సో ఈ నియమాల నుంచి మనకు చాలాసార్లు బిట్లు అయితే ఫ్రేమ్ చేయడం అయితే జరిగింది. 3 ఇస్తాడు, కాంద్ అడుగుతాడు, కాంద్ ఇచ్చి 3 కరెక్ట్గా ఇస్తాడు. ఆ విధంగా మనల్ని అడగడం జరుగుతుందన్నమాట. ఈ 7 కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణకు ప్రాంతీయ మండలిని ఏర్పరచాలన్న ప్రతిపాదన చాలా కీలకమైనది. సో ఇతర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. తెలంగాణ విషయంలో వీటిని ప్రాంతీయ మండలి రూపొందించి ఉండాల్సింది. సో తెలంగాణ ప్రాంత అవసరాలకు అనుగుణంగా సర్వతోముఖాభివృద్ధిని ప్రాంతీయ మండలి సాధించాలి. సాధారణ ప్రణాళికకు లోబడి సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళిక రచన, అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ మండలి చూడాలి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వివిధ ఉద్యోగాల్లో నియామకాలను కూడా పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ భూములను తెలంగాణేతర ప్రాంత ప్రజలకు అమ్మటాన్ని ఇది నియంత్రిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆ విధంగా ఈ ఒప్పందం ప్రభుత్వ వనరులు సమంగా వాడుకునేలా, అదేవిధంగా తెలంగాణ యువతకు విద్యా ఉపాధి అవకాశాలు లభించేలా చేయడానికి ప్రయత్నించింది. సో ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రత్యేకతను గుర్తించింది. అందుకే దానిని రాష్ట్రం లోపల రాష్ట్రంగా గుర్తించడం జరిగింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఒక మాటలో చెప్పాలంటే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ప్రాంత ప్రత్యేకతను గుర్తించింది. అందుకే దానిని రాష్ట్రం లోపల రాష్ట్రంగా వ్యవహరించారు. సో ఇక్కడ చూసినట్లయితే 1969 ఉద్యమం. సో కాలక్రమంలో పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడంపై అసంతృప్తి పెరిగిపోసాగింది. సో ఈ అసంతృప్తికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. తెలంగాణలోని రెవెన్యూ మిగులుని ఇతర ప్రాంతాలకు మళ్లించడం, ప్రభుత్వ రంగ ఉపాధిలో వివక్షత, ముల్కీ నియమాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న కోస్తా ఆంధ్ర వ్యక్తులకు స్థానికత హోదాను కల్పించడం, కొన్ని నియామకాలకు నిరసనగా ప్రదర్శనగా మొదలయ్యి అనతి కాలంలోనే ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ఇందులో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రదర్శనలు, సమ్మెలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా జరిగాయి. వేలాది ప్రజలతో పెద్ద ప్రదర్శనలు జరిగాయి. వీటిల్లో అనేకం పోలీసుల అణచివేతకు గురయ్యాయి. ప్రదర్శనకారులపై పోలీసులు కాల్పులు కూడా జరిపారు. అధికార సమాచారం ప్రకారం 370 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. వీటిలో చాలామంది విద్యార్థులు ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అదే సమయంలో తెలంగాణలో అనేక మంది నాయకులు కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పనిచేయాలని తెలంగాణ ప్రజాసమితి, మొదటగా ఏర్పడిన పార్టీ తెలంగాణ ప్రజాసమితి అన్న వేదికగా ఏర్పడ్డారు. సో ఆ తర్వాత ఇది కొత్త రాజకీయ పార్టీగా మారింది. కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ సంప్రదింపులు జరిపి 8 అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. దీంట్లో మౌలికంగా అనేక కమిటీలను ఏర్పాటు చేయడం ఉంది. సో చాలామందిని ఇది సంతృప్తి పరచలేకపోయిన ఉద్యమం తాత్కాలికంగా సద్దుమణిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ ఉద్యమానికి ప్రతిస్పందనగా సీమాంధ్ర ప్రాంతంలో 1972లో జయ ఆంధ్ర ఉద్యమం మొదలైంది. కోస్తా జిల్లాలను మరింత అభివృద్ధి చేయాలని కోరటమే కాకుండా స్థానిక హోదాకు సంబంధించి ముల్కీ నియమాలను కూడా తొలగించాలని ఇది కోరింది. తమ ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయన్న భయంతో ఇక్కడ కూడా విద్యార్థులే ఉద్యమంలో ప్రధాన భాగంగా ఉన్నారు. ప్రభుత్వం ఉపాధిలో స్థానిక ప్రజలకు ప్రాధాన్యత ఇస్తామని అన్ని ప్రాంతాల ప్రజలకు విశ్వాసం కల్పిస్తూ 1973లో కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల విధానాన్ని రూపొందించారు. సో విద్యా అవకాశాలు అన్ని ప్రాంతాలలోనూ విస్తరింపచేయడం, హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వంటివి దీనిలో భాగంగా ఉన్నాయి. దానితో తెలంగాణ ప్రాంతీయ కౌన్సిల్ మరియు ముల్కీ నిబంధనలు నిలిపివేశారు. సో ఆ విధంగా పెద్ద మనుషుల ఒప్పందంలో పొందుపరిచిన తన ప్రత్యేక అస్తిత్వాన్ని తెలంగాణ కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలను ఒకటిగా పరిగణించసాగారు. సో ఇక్కడ ఆ సమయంలో పాలక కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం పదే జోక్యం చేసుకోవడానికి వ్యతిరేకంగా కొత్త రాజకీయ ఉద్యమం ఒక అలగా
ఎగిసింది. ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి దారితీసింది. దీంతో ప్రాంతీయ ఉద్యమాలు తాత్కాలికంగా చల్లబడ్డాయి. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో పెరుగుతున్న అసంతృప్తి, పెద్ద మనుషుల ఒప్పందం ఉన్నప్పటికీ ప్రాంతీయ మండలికి ఏర్పడటం వంటి అనేక కీలక అంశాలను అమలు చేయలేదు. సో కేవలం ప్రాంతీయ కమిటీని మాత్రం ఏర్పాటు చేశారు. దాని సిఫార్సులు తప్పనిసరిగా అమలు చేయాలని లేదు. ప్రభుత్వం వాటి తరపున విస్మరించేది. 1956 నుంచి 1990 వరకు ప్రణాళికాబద్ధ అభివృద్ధి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు సాగాయి. పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టారు. సాగునీరు, విద్యుత్తు పథకాలను మొదలుపెట్టారు. పెద్ద పెద్ద గనులు, పారిశ్రామిక కేంద్రాలు ప్రారంభించారు. సో వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించడానికి హరిత విప్లవాన్ని అమలు చేశారు. పెద్ద సంఖ్యలో విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలను స్థాపించారు. 1990 తర్వాత రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో సమాచార సాంకేతిక పరిశ్రమ వెళ్ళి విరిసింది. అయితే తెలంగాణ ప్రజలు ఈ అభివృద్ధి చాలా అసమానంగా ఉందని, అసలు ప్రయోజనాలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చేకూరుతున్నాయని భావించసాగారు. తెలంగాణ ప్రాంతంలోని వనరులను స్థానిక ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించడం లేదని వాళ్ళు భావించసాగారు. రాష్ట్రంలో ఏర్పడుతున్న కొత్త ఉపాధి అవకాశాలను ఇతర ప్రాంత ప్రజలు చేజిక్కించుకుంటున్నారని ఇక్కడి యువత భావించసాగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం పంట వేసిన విస్తీర్ణం 1,000,000 హెక్టార్లు. సో ఇక్కడ మనం ఆంధ్రాలో ప్రాంతము, ఇయరు, అదేవిధంగా మళ్ళీ వృద్ధి శాతం ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ 1955-56 సంవత్సరాల మధ్య మనం చూసినట్లయితే ఆంధ్రాలో మనకి 4.2 విస్తీర్ణంలో మనకి ఇక్కడ జరిగింది వ్యవసాయం అనేది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో 4.8గా ఇక్కడ ఉండడం జరిగింది. సో అదే 2006-2007 సంవత్సరానికి వచ్చేసరికి ఇక్కడ ఆంధ్రాలో 5.3, అదేవిధంగా తెలంగాణలో 5% ఉండడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే వృద్ధి శాతం చూసినట్లయితే ఆంధ్రాలో మనకి 20 వృద్ధి శాతం ఉంది, తెలంగాణలో 5% మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అంటే మొత్తం పంట వేసిన విస్తీర్ణం 1,000,000 హెక్టార్లని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అందులో మనకి వేరియేషన్స్ అయితే చూపించడం జరిగింది. అదేవిధంగా సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణం లక్షల హెక్టార్లో చూసినట్లయితే ప్రాంతము, సంవత్సరము, వృద్ధి శాతము మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రాలో మనం చూసినట్లయితే 55-56 మధ్యలో 17గా ఉండడం జరిగింది. అదేవిధంగా 2006-2007లో 23గా ఉండడం జరిగింది. సో వృద్ధి శాతం వచ్చేసి 235, తెలంగాణలో 7-19 వృద్ధి శాతం వచ్చేసి మనకి 257గా మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే స్థూల సాగు విస్తీర్ణం అన్న సూచికను తీసుకుంటే ఒక సంవత్సరంలో ఎంత విస్తీర్ణంలో పంటలు పండించారో ఇది తెలియజేస్తుంది. ఇది కోస్తాంధ్ర ప్రాంతంలో గణనీయంగా పెరిగింది, కానీ తెలంగాణలో దాదాపు అంతే ఉంది. తెలంగాణలో సాగునీటి సౌకర్యం విస్తరణకు రైతులు ఎంతో ఖర్చు పెట్టి బావులు తవ్వగా, ఆంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన కాలువల ద్వారా అది విస్తరించింది. సో ఇదే విధంగా నీటి సౌకర్యాల విస్తరణలో తెలంగాణలో ప్రధానంగా బావులపై ఆధారపడితే ఆంధ్ర ప్రాంతంలో కాలువలపై ఆధారపడ్డారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1993-94లో 2 ప్రాంతాల్లోనూ వ్యవసాయం నుంచి గ్రామీణ వ్యక్తికి లభించే ఆదాయం ఇంచుమించు ఒకే రకంగా ఉండగా సుమారు 7,800 రూపాయలు, అంటే 2007-2008 నాటికి ఆంధ్ర ప్రాంతంలో 11,800 రూపాయలకు పెరగగా తెలంగాణలో అంత వృద్ధి లేకుండా 10,000 రూపాయల వరకు ఉంది అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదే సమయంలో తెలంగాణ జనాభాలో వ్యవసాయ కూలీల సంఖ్య 38% నుంచి 47% పెరగగా ఆంధ్రాలో అది 1% మాత్రమే పెరిగింది. తెలంగాణ రైతులు వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ భూములను అమ్మేస్తున్నారని, రైతులు కూలీగా మారుతున్నారని ఇది తెలియజేస్తుంది. సో కరువు వల్ల, పంటలు నష్టపోవడం వల్ల, ప్రజల జీవనోపాధి కోల్పోవడం వల్ల మే 2004 నవంబర్ 2005 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1,068 ఆత్మహత్యలు జరగగా
వీటిలో 663 తెలంగాణలోనే జరిగాయి. అంటే సంక్షోభం కారణంగా రాష్ట్రంలోని ఆత్మహత్యలలో 63% తెలంగాణ ప్రాంతంలోనే జరిగాయి. సో మొత్తంగా విద్యారంగంలో కూడా కోస్తాంధ్ర కంటే తెలంగాణ వెనుకబడి ఉంది. 2011లో తెలంగాణలో అక్షరాస్యత 2001లో 53%. సో ఆంధ్రాలో 63% ఉంది. సో అదే సమయంలో తెలంగాణలోని పేదలు, సామాజికంగా వెనుకబడిన వర్గాలలో అక్షరాస్యత శాతం ఇంకా తక్కువగా ఉంది. తెలంగాణలో 159 కళాశాలలు ఉన్నాయి. హైదరాబాదును మినహాయిస్తే 116 కళాశాలలే ఉన్నాయి. సో అదే ఆంధ్రాలో అయితే మొత్తం యువతకు 181 కళాశాలలు ఉన్నాయి. అదే విధంగా కళాశాల విద్యకు గ్రాంటు తెలంగాణ 93 కోట్ల రూపాయలు కాగా ఆంధ్రాకు 224 కోట్ల రూపాయలు కేటాయించారు. సో అసమాన అభివృద్ధి కాకుండా తెలంగాణ ప్రజల్లో సాంస్కృతికంగా వివక్షతకు గురవుతున్నామన్న భావన కలిగింది. ఈ రెండు ప్రాంతాల కలయిక తర్వాత కోస్తా ఆంధ్ర భాష, సంస్కృతి ఆదర్శమైనవిగా ప్రచారం చేస్తూ తెలంగాణ భాష సంస్కృతులను వెనుకబడినవిగా చూడసాగారు. సో పాఠశాల పాఠ్యపుస్తకాలలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, నాయకులకు తగినంత ప్రాతినిధ్యం లభించలేదు. సో తెలంగాణలోని గ్రామ దేవతలను, పండుగలను విస్మరిస్తూ కోస్తా ప్రాంతాలకు చెందిన పండుగలకు సంస్కృతికరింపబడిన సాంస్కృతిక ఆచారాలకు ప్రాధాన్యతను ఇవ్వసాగారు. సినిమాలు కూడా తెలంగాణ ప్రజలను వెనుకబడినగా మొరటు వాళ్ళుగా చిత్రీకరించాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సినిమా వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలను వెనుకబడిన వాళ్ళుగా, మొరటు వాళ్ళుగా చిత్రీకరించడం అయితే జరిగింది. సో ఇదే సమయంలో కోస్తాంధ్ర నుంచి, రాష్ట్రం బయట నుంచి సంపన్నులు తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాదు నగరం చుట్టుపక్కల పలు భూములు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీనివల్ల ఈ ప్రాంతంలోని పెట్టుబడులు వచ్చినప్పటికీ ఇటువంటి అభివృద్ధితో స్థానిక ప్రజలు ప్రయోజనం పొందలేదు. అంతేకాదు రియల్ ఎస్టేట్ వర్గాలతో తమ భూములపై నియంత్రణను కోల్పోసాగారు. అదే సమయంలో తెలంగాణలోని పేద రైతులు, కూలీలు అనేక రకాల ఒత్తిడులకు లోనయ్యారు. ఒకవైపున తక్కువగా ఉన్న, అంతరించిపోతున్న నీటి వనరులతో మెట్ట ప్రాంతాల్లోని పేద రైతులు వ్యవసాయ ఉత్పత్తిలో ప్రతిబింబకాలను ఎదుర్కొంటున్నారు. చేతి వృత్తుల వాళ్ళు తమకు అవసరమైన వెదురు, కలప వంటి ముడి సరుకులు అంతరించిపోవడంతో పాటు తమ ఉత్పత్తులకు గిరాకీ లేకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్లయితే బట్టలు ఉతకడం వంటి సంప్రదాయ సేవా కులాల వాళ్ళు, సంచార జాతులు కూడా తమ సేవలకు గిరాకీ తగ్గిపోవటం, జీవనోపాధులు నష్టపోవటం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ఇటువంటి సమస్యలను దేశవ్యాప్తంగా పేద ప్రజలందరూ ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్ర వ్యాపారస్తులకు ప్రయోజనం చేకూరడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధనికుల అనుకూల విధానాల వల్ల ఇలా జరుగుతుందని తెలంగాణ ప్రజలు భావించారు. నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వం తమ అవసరాలకు అనువైన విధానాలను అనుసరిస్తుందని తెలంగాణ ప్రజలు ఆశించారు. తమ కోరికలను విని తమ సమస్యలను పరిగణలోకి తీసుకునే ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకున్నారు. సో 1990లలో ఉద్యమాలు మనం చూసినట్లయితే ఆర్థిక రాజకీయాల సరళీకరణ వల్ల రైతులు, చేతి వృత్తుల వాళ్ళు ఇతర తీవ్ర సమస్యలకు గురికాగా పెద్ద సంఖ్యలో ఆంధ్ర గుత్తేదారులు, ప్రైవేటు పెట్టుబడిదారులు బ్రహ్మాండమైన లాభాలు దండుకున్నారు. సో రైతులు కొనుగోలు చేసే రసాయనిక ఎరువులు, పురుగు మందులు, విద్యుత్తు వంటి ఉత్పాదకాల ధరలు తీవ్రంగా పెరిగాయి. ఇంకోవైపున దిగుమతి చేసుకున్న చౌకైన వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పోటీని ఎదుర్కొన్నారు. సో తెలంగాణలో భూగర్భ జల వనరులు అంతరించిపోవడంతో మరింత లోతుగా బోర్బావులు తవ్వడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి రావడంతో రైతులు మరింత సంక్షోభానికి గురయ్యారు. పైన పేర్కొన్నట్లు ఈ కారణాల వల్ల ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సో అంతేకాకుండా ఈ కారణంగా తెలంగాణలో వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున బయట నుంచి వచ్చిన ధనిక ప్రజలకు
తెగ నమ్ముకోవాల్సి వచ్చింది. అదేవిధంగా చేతి వృత్తుల వాళ్ళు, సాంప్రదాయంగా సేవలు అందించే వాళ్ళు తమ ఉపాధులు కోల్పోయారు. కొత్త ఉపాధులకు తగిన సామర్థ్యాలు వాళ్ళకు లేవు. అదే సమయంలో ప్రభుత్వం తన ఖర్చును తగ్గించుకోవడానికి కొత్తగా నియామకాలను తగ్గిస్తోంది. సో ప్రైవేట్ రంగం బాగా విస్తరించినప్పటికీ నిరుద్యోగం లేదా భద్రత లేని ఉద్యోగం పెద్ద సమస్యగా పరిగణించింది. సో క్రమంగా జనాభాలోని వివిధ వర్గాల ప్రజలు తమ ప్రత్యేక సంఘాలు, ఉద్యమాలు ఏర్పరచుకొని తమ కోరికల కోసం పోరాడసాగారు. తెగ కుల సంఘాలైన తుడుందెబ్బ, లంబాడి, నంగారబేరి, ఎరుకల కుర్రు వంటి ఏర్పడి తమ సాంప్రదాయ జీవన విధానంపై జరుగుతున్న దాడిని ఎదుర్కొంటూ తమ అస్తిత్వ అవసరాలైన నీరు, నేల, అడవులను కాపాడుకోవడానికి పోరాడసాగారు. మాదిక దండోరా, కురుమగొల్ల, డోల్ దెబ్బ, మోకు దెబ్బ వంటివి ఏర్పడ్డాయి. సో కల్లు గీత, గొర్రెల పెంపకం, నేత మత్స్యకారులు వంటి కుల వృత్తులు రాను ప్రాముఖ్యతను కోల్పోయి వాటిని ముప్పు ఏర్పడుతుంది. తెలంగాణ తమ సమస్యలను పరిష్కరించుకుంటున్న దశలో చిన్న వస్తువుల వారు కూడా ఉద్యమంతో మమేకం అయ్యారు. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన సమాచారాన్ని బయటకు తీయడానికి మేధావులు 1989లో తెలంగాణ సమాచార ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఆచార్య జయశంకర్ ఆధ్వర్యంలో 1996లో నవంబర్ 1న వరంగల్లో తెలంగాణ విద్రోహ దినాన్ని ప్రకటించారు. సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి, ఇది ప్రీవియస్ బిట్ అనమాట. ఆచార్య జయశంకర్ ఆధ్వర్యంలో 1996లో నవంబర్ 1న ఓరుగల్లో తెలంగాణ విద్రోహ దినాన్ని ప్రకటించారు. సో ఇది చాలాసార్లు అడిగారండి, గుర్తుపెట్టుకోండి. 1996 విద్రోహ దినం ఓరుగల్లో ప్రకటించారు. దీని తర్వాత జరిగిన అనేక సమావేశాలలో పెద్ద ఎత్తున హాజరై అనేక సంస్థలు ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేశాయి. 1997 సో ఇక్కడ 1997లో ఏర్పడిన తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ వంటివి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో బలహీన వర్గాల ఉద్యమం కోసం ఏకం కావడానికి దోహదం చేశాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే టీచర్లు, నాన్ గెజిట్ అధికారులతో సహా తెలంగాణ ఉద్యోగస్తులందరూ సంఘాలుగా ఏర్పడ్డారు. తెలంగాణ మేధావులందరూ 1997 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక గోష్ఠీ కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలను అన్ని కోణాల నుంచి చిత్రీకరించడానికి దోహదం చేశారు. ఇప్పటి నుంచి ఉద్యోగస్తులు, విద్యార్థులు, రచయితలు, కళాకారులు వంటి వాళ్ళు చర్చాగోష్ఠులు, ఉపన్యాసాలు, సమావేశాలు, ధూమ్ధామ్లు వంటివి నిర్వహించారు. సో ఈ ఉద్యమం ఫలితంగా కొత్తగా కళాకారులైన కార్యకర్తలు రూపొందారు. ప్రతి సంవత్సరం సమావేశంలో వాళ్ళు ప్రదర్శన తప్పనిసరి అయిపోయింది. 1978 జగిత్యాల జైత్రయాత్రలో మొదలై 1990లో వరంగల్ రైతు కూలీ సంఘం బహిరంగ సభ నాటికి ఉద్యమ స్ఫూర్తి యువతకు వారి ద్వారా గ్రామీణ ప్రజలకు కొత్త దిశానిర్దేశం చేసింది. కొత్త తరం కార్యకర్తలను తయారు చేసిన ఈ సమయం తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకమైనది. సో ఈ కొత్త ఉత్సాహంతో అనేక కొత్త సమస్యలు ఏర్పడ్డాయి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం 2001 నుంచి 2014 తెలంగాణ జనపరిషత్, తెలంగాణ మహాసభ, తెలంగాణ భవన్, తెలంగాణ ఐక్య వేదిక వంటి అనేక సంస్థలు రాజకీయ స్ఫూర్తితో ఏర్పడ్డాయి. కానీ 2001 వరకు ఎటువంటి రాజకీయ పార్టీ ఏర్పడలేదు. సో ఇక్కడ ఈలోగా తెలంగాణ ఉద్యమం ధూమ్ధాములు, గర్జనలు, అదేవిధంగా పాదయాత్రలు వంటి వివిధ నిరసనల రూపంలో వ్యక్తం కాసాగాయి. సో సాంప్రదాయ బోనాలు, రంగోలిని కూడా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి ఉపయోగించుకున్నారు. సో తెలంగాణ ఉద్యమం వల్ల తమ సంఘీభావాన్ని తెలంగాణ సేవాకులాల వాళ్ళు వ్యక్తపరుస్తూ నిరసన విధుల్లో క్షవరం చేయటం, వీధుల్లో బట్టలు ఉతకడం, బహిరంగ ప్రదేశాలలో సామూహిక వంట వార్పు చేయటం వంటివి పెద్ద ఎత్తున చేపట్టారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రజా ఉద్యమం
2009 డిసెంబర్ నుంచి 2010 ఏప్రిల్ వరకు గ్రామాల్లో కూడా చోటు చేసుకుంది. ఈ ఉద్యమానికి విద్యార్థులే ముందున్నారు. ఈ సమయంలో విద్యార్థులు ఐక్య కార్యాచరణ సంఘం ఐకాసాగా ఏర్పడ్డారు. దాంతో ఐకాసాలు అన్ని సంఘాలకు విస్తరించి తెలంగాణలో వందలాది ఐకాసాలు ఏర్పడ్డాయి. మొక్కవోని ఈ పోరాటంలో వందలాది యువకులు ఆత్మహత్యలు చేసుకొని తమ కుటుంబాలను తెలంగాణ తీవ్ర విషాదానికి లోను చేశాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అధిక సంఖ్యలో ప్రజలు వివిధ పద్ధతులు అనుసరించి ఉద్యమంలో పాల్గొంటున్నారు. 2000 సంవత్సరం తర్వాత జరిగిన వివిధ సంఘటనలను సూచించే చిత్రాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. తమ కోరికల సాధన కోసం సకల జనుల సమ్మె పాల్గొన్న టీచర్లు, రైతులు, మహిళలు అని మనం ఇక్కడ చూడవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మాదిగలు వంటి సంపడ్డ వర్గాల వాళ్ళు ఐకాసాలను ఏర్పాటు చేసుకుని ఈ నిరసన ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. అనేక మండల కేంద్రాల్లో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుల సంఘం తమ సంప్రదాయ పనిముట్లతో కూడి బహిరంగ సమావేశంలో తమ వృత్తి పనిని కొనసాగించే వాళ్ళు. సో ఇటువంటి నిరసనలు కేవలం సాంప్రదాయ కులాలు లేదా వృత్తులకే పరిమితం కాలేదు. సో ఆధునిక వృత్తులైన టీచర్లు, పారిశ్రామిక కార్మికులు, గని కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఇటువంటి నిరసనలో పాల్గొన్నాయి. సో 2009 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉనికిలో ఉంది. సో ఈ ఉద్యమానికి నిర్ణయాత్మక రూపం ఇవ్వటానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఆయన కె చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు ప్రకటన. సో ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా పనిచేయుటకు నిర్ణయించుకుంది. సో తర్వాత భారతీయ కమ్యూనిస్టు పార్టీ అయిన రాజకీయ జనతా పార్టీ కూడా ప్రత్యేక దిశగా బయటకు నిర్ణయించింది. తర్వాత భారతీయ కమ్యూనిస్టు పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేక రాష్ట్ర సాధన కృషికై మద్దతు తెలిపారు. సో ఇక్కడ నవంబర్ 16న 2009న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తెలంగాణ విద్యార్థులకు కార్యాచరణ సంఘం ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనకు సంఘీభావం తెలిపారు. సో ఈ సమయంలో కాకతీయ విశ్వవిద్యాలయం, ఆ తర్వాత పాలమూరు, అదేవిధంగా శాతవాహన మరియు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు మరియు ఉద్యోగులతో ఐకాసాలు ఏర్పడ్డాయి. తర్వాత ఉద్యోగ ఐకాస, లాయర్ల ఐకాస, వివిధ కులాల వర్గాల ఐకాసాలు, జిల్లా స్థాయి ఐకాసాలు ఏర్పడ్డాయి. సో తెలంగాణ రాష్ట్ర కోరికకు మద్దతుగా తెలంగాణ అంతటా భారీగా ప్రజలు బయటకు వచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో సో 2000 తెలంగాణలో సాధన క్రమంలో అని 2009 డిసెంబర్ 10న శాసనసభను ముట్టడి చేస్తామని విద్యార్థి ఐకాస చేసిన ప్రకటన చాలా ముఖ్యమైనది. వివిధ అధ్యాయాల నుంచి కళాశాలల నుంచి విద్యార్థులు హైదరాబాద్ నగరంలోకి ప్రవాహం మాదిరి ఇచ్చారు. సో శాసనసభలను ముట్టడించడానికి వీళ్ళందరూ శాసనసభ చుట్టూ ఉన్న తమ బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఒక్కొక్కరి ఇంట్లలో దాక్కొని మరుసటి రోజు పోలీసుల కళ్ళు గప్పి శాసన మండలికి చేపట్టారు. సో ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో గ్రామాన ప్రజల్లోకి ఉద్యమం విస్తరించడం, నిరాహార దీక్ష, అసెంబ్లీలో ముట్టడితో సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యులు, ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పాటును తప్పించి కాదు. సో ఇక్కడ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పాటును ప్రకటించక తప్పింది కాదు. సో 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంశాఖ మంత్రి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రక్రియను ప్రారంభిస్తున్నామని
చెప్పడం జరిగింది. ఇప్పుడు 2009 డిసెంబర్ 9. సో ఇక్కడ చూసినట్లయితే ప్రకటన ఉపసంహరణ. ఆంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిడితో 2009 డిసెంబర్ 23న ఈ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. సో దీనితో తెలంగాణ ప్రజలు విస్మయానికి గురయ్యారు. సో ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పరిణామాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక అందించమని జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సో ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అని చెప్పడం జరుగుతుంది, కమిషన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ కమిషన్ అనేది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ఏర్పాటైనటువంటిది ఈ కమిషన్. సో ఇక్కడ ఈ కమిటీ కూడా వివక్షతను అంగీకరించి కొన్ని సూచనలు చేసింది. సో ఈ ప్రకటన ఉపసంహరణకు గల కొన్ని కారణాలను ఇక్కడ పరిశీలిద్దామని. సో ఇదైతే శ్రీకృష్ణ కమిటీ నేతృత్వంలో వచ్చిందైతే ఇది వచ్చేసి మనకి అప్పుడు వేసి తెలంగాణ ప్రాంతం గురించి అయితే తెలుసుకోవడం అయితే జరిగిందనమాట. అది మనకి ప్రీవియస్గా బిట్ కావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. హైదరాబాదు అభివృద్ధికి కేంద్రంగా మారింది. ఆర్థిక సంస్కరణలో విజయానికి గాను ప్రపంచవ్యాప్త గుర్తింపునకు గాను భారతదేశంలో అది కీలక మహానగరంగా మారింది. సో అన్ని వనరులను ఇక్కడ కేంద్రీకరించడంతో ప్రాంతీయ అభివృద్ధిలో అసమానతలు కూడా చోటు చేసుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు. ఉపాధి, విద్య అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో సమస్యలు హైదరాబాద్కు వలస వచ్చాయి. ఇక్కడ చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వలస వచ్చారు. సో వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది హైదరాబాద్ పెట్టుబడులు పెట్టారు. సో ఉపాధి, విద్య అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఏం చేశారు, హైదరాబాద్ రాష్ట్రానికి వలస వచ్చారు. సో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన పెట్టుబడిదారులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన పడసాగారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే కాలువలలో సాగునీరు అందదేమోనని, విద్యుత్ శక్తి కొరత ఏర్పడుతుందేమోనని కోస్తా రైతులు కూడా ఆందోళన చెందసాగారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగు భాష ప్రాతిపదికన ఒకటిగా ఏర్పడిన రాష్ట్రం విలీనం రద్దు కావడం ద్వారా 2 రాష్ట్రాలుగా ఏర్పడటం దురదృష్టకరమని సీమాంధ్రలో చాలామంది భావించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేలా ఒత్తిడి తెచ్చే ఉద్యమంలో ఈ నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలో స్వతంత్ర రాష్ట్రాన్ని సాధించుకోవడానికి తెలంగాణలో ప్రజలందరి ప్రయోజనాలకు కొత్త రాష్ట్రం ప్రాతినిధ్యం వహించేలా చూడటానికి అన్ని రకాల సామాన్య ప్రజలను సమీకరిస్తూ స్వయం ప్రతిపత్తి గల పార్టీయేతర అనేక సంస్థలు తమ కార్యక్రమాలను కొనసాగించాయి. ఇవన్నీ సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను ఉద్యమంలోకి తెచ్చాయి. సో ఈ సంస్థలు ఉనికిలో లేని సామాజిక సంస్థలకు రాజకీయ రూపాన్ని ఇచ్చి అట్టడుగు నుంచి ప్రజా ఉద్యమాన్ని, రాజకీయ ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. తెలంగాణ కోసం ఈ సంస్థలు పూర్తికాల కార్యకర్తలను తయారు చేశాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కార్యక్రమం వివిధ స్థాయిలలో ఉద్యమాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రజలను నాయకత్వాన్ని కలుపుతూ కొత్త నిర్మాణ రూపాలను ఏర్పరిచారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పార్టీలను సంస్థలను ఐక్యం చేసి ఒకదాని మీదకు తీసుకురాకూడదని తెలంగాణ ఐక్యకార్యాచరణ సంస్థగా ఏర్పడ్డారు. సో దీని నాయకత్వంలో 6 పెద్ద ఆందోళనలు చేపట్టారు. సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్ మార్చ్, సకల జన సమ్మె, సో ఇక్కడ సాగరహారం అని మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ సంసద్ యాత్ర, చలో పార్లమెంటు అని, చలో అసెంబ్లీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ఈ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 6 ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులతో సంప్రదిస్తూ తన ప్రయత్నాలను కొనసాగించింది. ఒక నిర్ణయం తీసుకోవలసిందిగా జాతీయ స్థాయిలో ఒత్తిడి పెరగసాగింది. సో ఈ విధంగా తెలంగాణ ఒక జాతీయ సమస్యగా మారింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల వాదనలను విన్న కాంగ్రెస్ కోర్ కమిటీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా అంతిమ నిర్ణయం తీసుకుంది. సో అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ ఫిబ్రవరి 18న
లోక్సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో, మార్చి 1న రాష్ట్రపతి ఆమోద ముద్రతో పార్లమెంటు బిల్లు ఆమోదించింది. సో 2014 జూన్ 2న ఆవిర్భావ దినంగా ప్రకటించింది. సో ఇక్కడ మనకు ఏది ఇంపార్టెంట్ అంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ ఏం చేశారు, ఫిబ్రవరి 18, తర్వాత ఫిబ్రవరి 20, రెండు ఒకే నెలలో 18లో 20లో ఫస్ట్ లోక్సభలో తర్వాత రాజ్యసభలో అయిపోయిన తర్వాత మార్చి 1 రాష్ట్రపతి ఆమోద ముద్ర. సో ఇవి మనకేంటంటే ఇట్లా జతపరచంలాగా అడిగిన సందర్భాలు కూడా ఇట్లా ఉండడం జరిగిందనమాట. మనం కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా వీటిని మనం ఈ డేట్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కింద మీద చేసి లోక్సభ 2 ఫిబ్రవరి 20 అని ఇట్లా కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు మనకి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే తెలంగాణ కన్ఫర్మేషన్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ని 2 భాగాలుగా చేస్తున్నప్పుడు మనకి ఫిబ్రవరి 18నేమో లోక్సభ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఫిబ్రవరి 20నేమో రాజ్యసభలో తీర్మానం చేశారు. మార్చి 1న రాష్ట్రపతి ఆమోద ముద్రతో పార్లమెంటు బిల్లు ఆమోదించింది. సో ఈ విధంగా మనకి చేయడం జరిగింది. 2014 జూన్ 2ను ఆవిర్భావ దినంగా ప్రకటించింది. సో ఈ విధంగా మనకి రాష్ట్రాన్ని వేరు చేయడం జరిగింది. పార్లమెంట్లో బీజేపీ, బీఎస్పీ, సిపిఐ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకి మద్దతునిచ్చాయి. ప్రజాస్వామిక ప్రక్రియలో నిర్ణయాలు ఆలస్యం కావచ్చు, కానీ నిరసనతో ప్రజలు తమ పోరాటాన్ని పట్టు విడవకుండా కొనసాగించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేయాలని దేశాన్ని ఒప్పించాయి. వివిధ ప్రాంతాల ప్రజలు తెలంగాణ విజయోత్సవాలు చేపట్టారు. తమ కళ నిజమైందని విద్యార్థులు, ఇతర కార్యకర్తలు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. సో ఈ విధంగా మనకి కొత్త రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. జూన్ 2, 2014న సాకారమైన తెలంగాణ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది తెలంగాణ మ్యాప్. మొదటగా మనకు వచ్చినప్పుడు ఉన్నటువంటి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, మహబాద్. సో ఈ విధంగా మనకి ఈ జిల్లాలతోని ఏర్పడడం జరిగింది. సో జిల్లాలన్నీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే మనకి మొదటగా 10 జిల్లాలతోని ఏమైంది, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఈ రాష్ట్రం ఎన్నో రాష్ట్రం 29వ రాష్ట్రంగా మనకి అవతరించడం అయితే జరిగిందనమాట. 29వ రాష్ట్రంగా అవతరించడం జరిగింది. 2014లో 29వ రాష్ట్రంగా ఏర్పాటు కావడం జరిగింది అనేది గుర్తుంచుకోండి. ఇప్పుడున్న రాష్ట్రాలు ఏంటంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఆచార్య జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త. కొత్తపల్లి జయశంకర్ తన విద్యార్థి దశ నుండే 1952 ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ప్రారంభించారు. వీరు నేటి వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూర్ మండలంలోని అక్కంపేటలో ఆగస్టు 6, 1934లో మహాలక్ష్మి లక్ష్మీకాంతారావు దంపతులకు జన్మించారు. సో ఇది మనకు ఈ ఇంట్రడక్షన్ అంతా మనకు ఇంపార్టెంట్ అవుతుందండి. ఎందుకంటే ఈయన గురించి మనకి అడగడం జరుగుతుంది, ప్రీవియస్గా కూడా అడగడం జరిగిందనమాట. వారి పాఠశాల విద్యను హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ స్కూల్లో ఇంటర్మీడియట్ డిగ్రీలను వరంగల్లో పూర్తి చేశారు. అదేవిధంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎకనామిక్స్ పట్టా పొంది హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయ వృత్తితో జీవనం ప్రారంభించిన వీరు ఆ తర్వాతి కాలంలో చందకాంతయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల వరంగల్కు ప్రధానాచార్యులుగా, అదేవిధంగా ఇక్కడ ఇఫ్లూ యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా, కాకతీయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్గా, ఉప కులపతిగా పనిచేశారు. తెలంగాణ వాది అయిన ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుండే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1952లో ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రజల అభిప్రాయ సేకరణకు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ హైదరాబాద్కు వచ్చినప్పుడు కమిషన్కు
నివేదిక సమర్పించిన విద్యార్థి బృందంలో వీరు ప్రముఖులు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే వీరి నివేదిక చూసిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా నిలదొక్కుకోగలదా అని కమిషన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అడుక్కు తినైనా బతుకుతాం కానీ ఆంధ్ర వాళ్ళతో కలిసి ఉండం అని ఎంతో ధైర్యంగా చెప్పిన విద్యార్థి నాయకుడు. సో ఇది ఈ కొటేషన్ కూడా అడిగే సందర్భాలు ఉంటాయి అన్నమాట. చూసుకొని మనం అన్నీ కూడా జ్ఞాపకంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సో 1969లో తెలంగాణ ఉద్యమం బలోపేతం కావడంలో వీరి కృషి అభినందనీయం. తెలంగాణ విద్య, ఉద్యోగ, సాంస్కృతిక పరంగా ఎదుర్కొంటున్న వివక్షతలకు తెలంగాణ ప్రాంత ప్రజలు వివిధ రంగాలలో వెనుకబడటానికి ఆంధ్ర వారి ఆధిపత్య ధోరణియే కారణమనే తెలంగాణ భావజాలాన్ని ప్రచారం చేశారు. 1996లో ప్రారంభమైన మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్త వీరే. సో ఇక్కడ చూసినట్లయితే ప్రామాణికమైన నమ్మకమైన తన గణాంకాలతో తెలంగాణ ఎదుర్కొంటున్న వివక్షతలను వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విరివిగా ప్రచారం చేశారు. తెలంగాణ ఉద్యమం 3 రూపాలలో కొనసాగాలని ఆయన ఆశించారు. సో అందులో మొదటిది భావజాల వ్యాప్తి, రెండవది వివిధ రూపాలలో కొనసాగే ఉద్యమాలు, ఆందోళనలు, చివరగా మూడవది రాజకీయ ప్రక్రియ. తెలంగాణ సాకారమయ్యే వరకు భావజాల వ్యాప్తికి ఆచార్య జయశంకర్ గారు అద్వితీయమైన కృషి చేశారు. సో వీరి భావాలతో ప్రభావితమైన విద్యార్థి సంఘాలు, వృత్తి సంఘాలు, రాజకీయ పార్టీలు, జాయింట్ యాక్షన్ కమిటీలు, జేఏసీలు సో ఆందోళనలు చేపట్టడంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఆశించిన విధంగా జూన్ 2, 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగింది. సో నేను తెలంగాణ కళ్ళ చూస్తా అని సాధికారికంగా ప్రకటించిన జయశంకర్ గారు దురదృష్టవశాత్తు తన కళ సాకారం అయ్యే లోపుగానే అనారోగ్య కారణంగా జూన్ 21, 2011లో పదించారు. సో ఇది మనకు ఇంపార్టెంట్ అండి. ఇది ఎవరన్నారు అనేది, అదేవిధంగా ఎప్పుడు చనిపోయారు అనేది కూడా మనకు ఇంపార్టెంట్ అవుతుంది. సో జయశంకర్ జ్ఞాపకార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడం జరిగింది. మరియు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఒకదానికి జయశంకర్ జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. సో ఇవి 2 కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం కీలక పదాలు కనుక చూసినట్లయితే రజాకార్లు, పోలీస్ చర్య, ప్రాంతీయ మండలి, ముల్కీ నిబంధనలు, సీమాంధ్ర, స్థూల సాగు, విస్తీర్ణం అని మనం ఇక్కడ చూడడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి మనకి కీలక పదాలుగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉద్యమాలు అయితే జరగడం అయితే జరిగింది. అదేవిధంగా చాలా పాయింట్స్ అయితే ఈ పాఠంలో మనకి ఉండడం అయితే జరిగిందనమాట. సో అన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో అన్నిటి మీద మంచి అవగాహన ఉన్నప్పుడే మనం దీన్ని ఆన్సర్లు మనం చేయడానికైతే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ వినడమే కాకుండా ఇంపార్టెంట్ అని ఏదైతే ఉంటుందో అది మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే అందులో నుంచి మీకు బిట్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు మంచి అవగాహన అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ అంత లెసన్ విన్నారు కదా, నేను దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. తెలిసిన వారు వెంటనే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకి ఆంధ్ర రాష్ట్రము అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రం అనేవి 2 ఏర్పడ్డాయి కదా. హైదరాబాద్ రాష్ట్రం అనేది ఏ సంవత్సరంలో ఏర్పడడం జరిగింది? దాని మొదటి ముఖ్యమంత్రి ఎవరు? హైదరాబాద్ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది? దానికి ముఖ్యమంత్రి ఎవరు? సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.